హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో మనం అప్లై చేయడానికి డేట్స్ వచ్చేసి చూడండి, 1/3/2025 నుంచి 31/3/2025 వరకు మనం అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే ఇందులో 5th క్లాస్ 5th ఎంట్రన్స్ ఎగ్జాము, అలాగే 6th, 7th, 8th ఈ క్లాసెస్లో మిగిలి ఉన్న ఖాళీలు ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి పూర్తి వివరాలు అయితే మనం చూసేద్దాం. మనం ప్రాస్పెక్టస్ అనేది మీకు చూపిస్తాను, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరికి ఎన్ని సీట్స్ అనేవి కేటాయించబడ్డాయి, ఈ వివరాలన్నీ మనం చూద్దాం. అలాగే ఏ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది 25/4/2025 జరగబోతుంది. పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పీడిఎఫ్ అంతా కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుందండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూడండి. ఇక్కడ మీరు రాసే ఎగ్జామ్ పేరు ఏంటంటే క్యాట్ ఎగ్జామ్ అని పిలుస్తారు. అలాగే మనం ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి చెప్పుకున్నాం. అంటే ఎస్సీ వాళ్ళకి బ్రాక్సెట్ అని చెప్పేసి, బీసీ వాళ్ళకి బీసీలో 5th ఎంట్రన్స్కి చెప్పుకున్నాం. అలాగే ఇందులో బ్యాక్లాగ్ అంటే 6th, 7th, 8thలో మిగిలి ఉన్న ఖాళీలను కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఈ నోటిఫికేషన్ అన్నింటి గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించండి. ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఓకేనా? లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ బాయ్స్కి ఎక్కడ ఉన్నాయి, గర్ల్స్కి ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే పూర్తి డీటెయిల్స్ ఒకసారి రిజర్వేషన్స్ అనేవి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ అనేవి ఇచ్చారో ఉన్నాయి కదండి. ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏపీఆర్ఎస్ వేంపల్లి మైనార్టీ బాలికలు కడప జిల్లా పాఠశాలలో మైనార్టీ సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ బాలికలకి ఇస్తారంట. మీరు అప్లై చేసినప్పుడు చూసుకుని అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు చూడండి. ఓసీకి 41% ఇస్తారు, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈ 4%, ఎస్సీ 15% అండ్ ఎస్టీ వచ్చేసి 6%. అలాగే ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ అని చెప్పేసి పిహెచ్సి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3%, సిఏపి అంటే సైనిక ఉద్యోగుల పిల్లలకైతే 3%, అనాథ పిల్లలకైతే 3% అనేది ఇక్కడ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే మైనార్టీ పాఠశాలలు విడిగా ఉన్నాయి కదా, మనం పైన చూసాం కదా, వాటిల్లో వచ్చేసి మైనార్టీలకి 73%, ఎస్సీ 15%, అలాగే ఎస్టీ 6%. అలాగే ప్రత్యేక కేటగిరీ ఎక్కడ మైనార్టీ పాఠశాలల్లో పిహెచ్సి మైనార్టీ వాళ్ళకి, ఇక్కడ కూడా మైనార్టీ ప్రత్యేకించి మైనార్టీ వాళ్ళకి పిహెచ్సిలో 3%, అలాగే అనాథ పిల్లలు అది కూడా మైనార్టీ వాళ్ళకి 3% అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకున్నప్పుడు చూసుకుని మీకు ఎక్కడెక్కడ కేటాయించబడ్డాయి, మీకు దగ్గరలో ఎక్కడున్నాయి అనేది చూసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ జిల్లాలకు చెందుతారు అనేది చూసుకుని అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ ఖాళీలు ఇచ్చారండి. ఇప్పుడు మనకి 5th క్లాస్లో 80 సీట్స్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. బట్ 6th, 7th, 8thలో మిగిలి ఉన్న ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. సో అవి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. శ్రీకాకుళం వచ్చేసి బాలుర స్కూల్స్ అంట, బాయ్స్ స్కూల్లో అయితే ఏపీఆర్ఎస్. ఇక్కడ ఎంఎస్ పురం బాయ్స్ అయితే 6th క్లాస్లో ఓసీకి 2 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఎస్సీకి 1 మాత్రమే ఉంది. సో మొత్తం వచ్చేసి 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రాసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ 7th క్లాస్ అయితే ఇవ్వలేదు మనకి, 8th క్లాస్లో సీట్ ఉన్నది, ఓసీకి 1 సీట్ మాత్రమే ఉంది. సో టోటల్ వచ్చేసి 1 సీటు మాత్రమే ఉంది. సో ఇలాగా 5th క్లాస్ అయితే 80 సీట్స్ అనేవి భర్తీ చేస్తారు. బట్ 6th, 7th, 8th వచ్చేసరికి మిగిలి ఉన్న ఖాళీలు మాత్రమే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? సో మిగిలి ఉన్న ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ జిల్లాకు చెందుతారో అనేది చూసుకుని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే
ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఇచ్చారు. విద్యార్థులు భారత పౌరులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండాలి. అలాగే 5th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, 5th జాయిన్ అవ్వడం కోసం ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సంవత్సరంలో 3వ తరగతి, 2024-25లో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ మరియు బీసీలకు చెందినవారు 1/9/2014 వేటి మధ్య పుట్టి ఉండాలి అనేది కూడా ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ చూస్తే 1/9/2014 నుంచి 31/8/2016 వీటి మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఓసీ మరియు బీసీకి చెందిన వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 1/9/2012, 31/8/2016 వీటి మధ్య పుట్టి ఉండాలి. అలాగే 6th క్లాస్కి అయితే 1/9/2013 నుంచి 31/8/2015 వీటి మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, ఓసీ మరియు బీసీ విద్యార్థులు. ఎస్సీ మరియు ఎస్టీ అయితే 1/9/2011, 31/8/2015 మధ్య పుట్టి ఉండాలి. అలాగే 7th ఎవరైతే రాస్తారో ఈ 6th, 7th, 8th అనేది ఓన్లీ బ్యాక్లాగ్ ఏవైతే సీట్స్ ఉన్నాయో మిగిలి ఉన్నాయో వాటికి మాత్రమే జరుగుతుంది. సో మీరు అప్లై చేసినప్పుడు చూసుకుని అప్లై చేసుకోండి. ఓసీ మరియు బీసీకి 7th క్లాస్లో అయితే 1/9/2012 నుంచి 31/8/2014 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1/9/2010 నుంచి 31/8/2014 మధ్య పుట్టి ఉండాలి. 8వ తరగతి ఎవరైతే రాస్తారో వాళ్ళు ఓసీ బీసీ అయితే 1/9/2011 నుంచి 31/8/2013, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1/9/2009 నుంచి 31/8/2013 మధ్య పుట్టి ఉండాలి. ఇక్కడ ఒకసారి చూస్తే జనరల్ పాఠశాలలో ప్రవేశానికి ఓసీ మరియు బీసీ అలాగే మైనార్టీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే అటు గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనార్టీ పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. వీళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మైనార్టీ పాఠశాలకి అలాగే జనరల్ పాఠశాలకు కూడా. బట్ ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గ్రామీణ ప్రాంతంలో కంపల్సరీ చదువు ఉండాలంట. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి మైనార్టీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకైతే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండొచ్చు. అలా కాకుండా జనరల్ పాఠశాలలో వీళ్ళు కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. అలాగే ఆదాయ పరిమితి, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. అభ్యర్థి యొక్క తల్లి తండ్రి లేదా సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి, ₹1,00,000 మించి ఉండకూడదు. లేదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అర్హులు. సైనిక ఉద్యోగుల పిల్లలకైతే ఆదాయ పరిమితి నియమం వర్తించదు. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. ఇది మీ సేవలోకి వెళ్ళి మీరు అడిగినట్టయితే వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ ఈ జనరల్ మరియు మైనార్టీ పాఠశాలలు అంటే ఈ ఏపీఆర్ఎస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కంపల్సరీగా ఎగ్జామ్ రాసిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. కంపల్సరీ అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. మైనార్టీ పాఠశాలలోని మైనారిటీ కేటగిరీ సీట్లు కూడా ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేయబడతాయి. అలా కాకుండా ఉన్నాయి కదా అని ఇవ్వరంట. మనం కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రవేశం పొందగోరు విద్యార్థులు ఏపీఆర్ఎస్ క్యాట్ 2025 తప్పక వ్రాయవలెను. నెక్స్ట్ ఈ సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ₹100 తీసుకుంటారంట. అప్లై చేసినప్పుడు ఏమేమి కావాలి అంటే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ని ఒక అప్లికేషన్ మాత్రమే ఉపయోగించాలి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి ఓటీపీ అనేది వస్తుందంట. సో ఇంకా మీకు ఏం కావాలి అనేది మీరు ఒకసారి ఆన్లైన్ సెంటర్కి వెళ్తే వివరంగా తెలుసుకుని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఏ సబ్జెక్టుల మీద మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంటే 5th క్లాస్ ఎవరైతే రాస్తారో వాళ్ళు 4th క్లాస్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. నేను ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి 5th ఎంట్రన్స్ ఎగ్జామ్ మోడల్ పేపర్ చెప్పాను కదా, అది ఓన్లీ 50 మార్క్స్కి మాత్రమే ఉంది. ఆ 50 మార్క్స్లో మీకు ఎలా ఇచ్చారు, తెలుగు ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు, మ్యాథ్స్ ఇచ్చారు, పరిసర విజ్ఞానం ఇచ్చారు. ఇక్కడ కూడా అలానే ఉంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇవి 15 మార్క్స్కి ఇచ్చారు మనకి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో. బట్ ఇక్కడ 30 మార్క్స్కి ఇచ్చారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్కి ఇచ్చారు 5th ఎంట్రన్స్కి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో. బట్ ఇక్కడ వచ్చేసి 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ప్రస్తుతం 4th క్లాస్ చదువుతూ ఉంటారు కదా, సో 4th క్లాస్ నాలెడ్జ్ అనేది మీకు అవసరం అవుతుంది అనమాట. ఆ బుక్సే ఒకసారి చూసుకోండి. ఇంకా
మిగతా అదర్ బుక్స్ ఏమి అవసరం లేదు, ఇంకా ఏ బుక్స్ కొనుక్కోవాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ని మీరు బాగా చదువుకోండి. మీరు ప్రస్తుతం చదువుతున్న ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీకు అవసరం అవుతాయి. నెక్స్ట్ 6th క్లాస్ వాళ్ళకైతే 5th క్లాస్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. ప్రస్తుతం మీరు 5th చదువుతూ ఉంటారు కదా, సో 5th క్లాస్ బుక్స్ అనేవి బాగా చదువుకోండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ మీకు ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు వచ్చేసి 20 మార్కులు, ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్కులు, మ్యాథ్స్ 30, పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ 30. నెక్స్ట్ 7th ఎవరైతే రాస్తారో వాళ్ళైతే చూడండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది ఉంది. వీళ్ళు దేనికి రాస్తారు, ఎక్కడి నుంచి వచ్చే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ప్రస్తుతం 6th చదువుతూ ఉంటారు. 6thలో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటుంది. బట్ 5th వాళ్ళకి ఏముంటుంది, సోషల్ ఉండదు. సోషల్, సైన్స్ కలిపి ఈవీఎస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 4 సబ్జెక్టులు. ఎవరైతే 7thకి ఎంట్రన్స్ రాస్తారో అలాగే 8thకి ఎంట్రన్స్ రాస్తారో వాళ్ళు మాత్రం ఏం చదువు ఉండాలి, వాళ్ళకున్న సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ చదువు ఉండాలన్నమాట. వీళ్ళకి ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 20 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 8th క్లాస్కి ఎవరైతే రాస్తారో, అంటే ప్రస్తుతం ఏం చదువుతూ ఉంటారు వాళ్ళు, 7th క్లాస్ చదువుతూ ఉంటారు. వాళ్ళకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సేమ్ వీళ్ళ రెండింటికి ఒకటే అనమాట. బట్ వీళ్ళకి 7th స్టాండర్డ్ మీద, అంటే ప్రస్తుతం 7th చదువుతూ ఉంటారు కదా, 7th క్లాస్ స్టాండర్డ్ మీదే మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 20 మార్క్స్, టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీడియం అనేది ఉంది. 5th క్లాస్కి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అలాగే ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరైతే మైనార్టీ పిల్లలు ఉంటారో వాళ్ళైతే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మిగిలిన తరగతులన్నిటికీ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒకదానికి బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులతో అభ్యర్థుల మధ్య టై అయిందనుకోండి, అంటే ఇద్దరికి ఒకటే మార్క్స్ వచ్చాయి, అప్పుడు సీట్ అనేది ఎలా ఇస్తారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అని చూస్తారు. సో మ్యాథ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒకళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఇద్దరికి ఒకటే మార్క్స్ వచ్చాయి, బట్ మ్యాథ్స్లో ఒకరికి ఎక్కువ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి సీట్ ఇస్తారు. నెక్స్ట్ 6 కూడా ఇద్దరికి సమానంగా వచ్చేసాయి, మ్యాథ్స్లో కూడా సమానంగా ఉన్నారు. నెక్స్ట్ దేనికి ఇస్తారు, ఈవీఎస్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంటే ఈవీఎస్లో మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఇంగ్లీషు, నెక్స్ట్ తెలుగు, నెక్స్ట్ పుట్టిన తేదీని తీసుకుంటారంట. సీట్ ఇచ్చినప్పుడు ఒకటే మార్క్స్ వస్తే ఈ విధమైన ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవడం అనేది జరుగుతుందంట. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఇస్తారనేది కూడా ఇచ్చారండి. సో ఇదంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను, మీరు మిగతాదంతా కూడా చూసుకోండి. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విషయాలు అయితే మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు చెప్తారు. ఓకేనా. ఇక్కడ ఒకసారి ముఖ్యమైన తేదీలు ఒకసారి చూసేయండి. మళ్ళీ నోటిఫికేషన్ అయితే మనకి 1వ తేదీనే రిలీజ్ చేశారు. మనకి 1/3/2025 నుంచి 31/3/2025 వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే 17/4/2025, అంటే ఏప్రిల్ 17వ తేదీన మనకి హాల్ టికెట్స్ జారీ చేస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 25/4/2025, అంటే ఏప్రిల్ 25వ తేదీన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మీకు 24తో స్కూల్ అయిపోతాయి కదా, సో నెక్స్ట్ డే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది మనకి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు ఇస్తారు, రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇచ్చేశారు. సో ఇదండి డీటెయిల్స్. దీనికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మిగతా కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఇంకా క్లియర్గా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ మొత్తం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.